మెదక్లో బీజేపీ జెండా ఎగురుతుందని జోస్యం చెప్పారు బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు. కరోనా కష్టకాల నుంచి నేటి వరకు పేదలకు అండగా ఉంది నరేంద్ర మోదీ ప్రభుత్వం అని తెలిపారు. కేసీఆర్ అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ చేశారని, తెలంగాణలో బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాదంటున్న రఘునందన్ రావుతో మా ప్రతినిధి దుర్గారెడ్డి ఫేస్ టు ఫేస్. మెదక్ పార్లమెంటు నియోజకవర్గానికి బీజేపీ పార్టీ అభ్యర్థి తరఫున మాధవని రఘునందన్ రావు ఇప్పుడే నామినేషన్ దాఖలు చేసి బయటకు రావడం జరిగింది. కానీ నిజంగానే వాళ్ళ ప్రచారం ఈ విధంగా కొనసాగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగానే బీజేపీ ఇప్పుడు ఆలి నరేంద్ర తర్వాత ఇక్కడ మెదక్ కిల్లా మీద బీజేపీ జెండా ఎగరలేదు, ఇప్పుడు ఎగరబోతుందా? 100% సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో చెప్తా ఉన్నాను. 2024లో జరుగుతున్నటువంటి ఈ పార్లమెంట్ ఎన్నికలలో మెదక్ పార్లమెంట్ గెలిచేది భారతీయ జనతా పార్టీ. అంటే వాస్తవం చూసినట్టయితే బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల రాష్ట్రంలో ఉంది, తర్వాత కేంద్రం ఒక్క జాతీయ హోదా కల్పించలేదు, ఏ రకంగా వచ్చి ఓట్లు అడుగుతున్నారు అంటున్నారు. దీనికి మీ సమాధానం? ఒక జాతీయ హోదానే కాదు, రాష్ట్రానికి వచ్చినటువంటి పైసలన్నీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. వాళ్ళకి నచ్చిన రీతిలో మాట్లాడుకోవడం, వాళ్ళకి నచ్చని రీతి లోపల ఎగరడం అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ మీ పరిపాలన అంతా సుఖంగా ఉంటే రాష్ట్ర ప్రజలు ఎందుకు వద్దన్నారు మిమ్మల్ని? రఘునందన్ రావు ఓడిపోయిన దాని గురించి ఎకసక్కాలు మాట్లాడుతున్నారు కదా, మొత్తం మీ పార్టీనే బండకేసి కొట్టిరు కదా, మీ పరిపాలనే వద్దనుకున్నారు కదా, మరి దాని గురించి ఎందుకు ఆలోచిస్తలేరు? మేము జాతీయ హోదా ఇచ్చినా ఇవ్వకుండా మాకు ఇస్తారా ఏమిస్తారా అనేది ఇప్పుడు రేపు ఎన్నికల ఫలితాలు తెలియజేస్తాయి. మీ 10 ఏళ్ల పాలన చక్కగా లేదనే, మీ సంసారం మంచిగా లేదనే మిమ్మల్ని వద్దనుకొని బయటికి పంపించారు. మీరు వచ్చి ఇంకా మా గురించి మాట్లాడేందుకు నైతిక హక్కు ఎక్కడిది? నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి అయి చూపిస్తారు, ప్రజల తీర్పు అదే రకంగా ఉంటుంది. అంటే మీరు కాంగ్రెస్తో పోటా లేకపోతే ఇప్పుడు బీఆర్ఎస్తో పోటా, అసలు నిజంగానే బీజేపీ ఎవరితో పోటీ అనుకుంటుంది? పోటీల గురించి మాట్లాడాల్సిన అవసరం నాకు లేదన్న. రఘునందన్ రావు మొదటి స్థాయిలో ఉన్నాడు, మొదటి శ్రేణిలో ఉన్నాడు. రఘునందన్ రావు మెదక్ పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మెదక్ ప్రజల ఆశీస్సులతో గెలవబోతున్నాడు. 2వ స్థానం కాంగ్రెస్ రావాలన్నా, 2వ స్థానం బీఆర్ఎస్ రావాలన్నా వాళ్ళిద్దరిని కొట్టుకోమనండి, తేల్చుకోమనండి. దుబ్బాకలా ఓడిపోయాడు, మెదక్లో కూడా ఓడిపోతుందని చెప్పి కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, రెండు కూడా మీపై పోరాటం చేస్తున్నాయి. నిజంగా మీ ఉద్యమం, మీ లక్ష్యం ఏంటి? ఇప్పుడు ఎవరు ఎక్కడ పోటీ చేశారు, ఎవరు ఎక్కడ ఓడిపోయారు అనేది చెప్తే మరి నా మీద పోటీ చేసిన వాళ్ళకున్న రాజకీయ చరిత్ర ఏంది? ఇద్దరికి భూములు కబ్జాలు చేసుకోవడం, పైసలు సంపాదించుకోవడం తప్ప, మంది కొంపలు కూల్చడం తప్ప వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ ఏముంది? ఎప్పుడు కొట్లాడిరాళ్ళు ప్రజల కోసం? ఎవరి కోసం కొట్లాడిరాళ్ళు? ఏ ప్రజల కోసం కొట్లాడిర్రు చెప్పమనండి వాళ్ళకి. వాళ్ళు ఏం చేసిర్రు ఈ జిల్లాకి? ఈ జిల్లా ప్రజలతో వాళ్ళకున్న సంబంధం ఏంది? ఏ సమస్య మీద ఎవరితో కొట్లాడిరో చెప్పమనుండ్రి, నేను చెప్తా వాళ్ళ చరిత్రలు. భవిష్యత్తు ఇంకా ముంగటుంది కదన్న, కాలం ముందుంది కాబట్టి కానీ బరాబర్ చెప్తాను వాళ్ళ గురించి చరిత్రని, దాంట్లో ఏం అనుమానం లేదు. ఈ ఫోన్ ట్యాపరింగ్ విషయంలో చూస్తే గతంలో జరిగింది, ఇప్పుడు జరుగుతుంది. దీంట్లో చాలామంది ప్రముఖులు ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. నిజంగానే ఈ ఫోన్ ట్యాపరింగ్ విషయంలో అసలు వాస్తవాలు కేంద్ర ప్రభుత్వం ఇస్తేనే రాష్ట్రంలో ఫోన్ ట్యాపరింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నిజంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి 10 ఏళ్ళు పరిపాలించాడు, తర్వాత మీ ఫోన్ కూడా ట్యాపరింగ్ ఏం జరిగిందో గతంలో మీరు కూడా ఆరోపణలు చేయడం జరిగింది. ఇది ఎంతవరకు వాస్తవం అండి? 100% ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నమాట వాస్తవం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అనుమతి నక్సల్స్కి సంబంధించిన సంస్థలు, ఐఎస్ఐఎస్ తీవ్రవాదులకు సంబంధించిన సంస్థలు, లేదా ఈ దేశానికి నష్టం చేసే రీతి లోపల ఎవరైనా పనిచేస్తుంటే, ఏ సంస్థనైనా పనిచేస్తుంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఫోన్లు ట్యాపింగ్ మాత్రం చేయడానికి అనుమతి ఉంటుంది, లీగల్గా అనుమతి ఉంటుంది. అంతేగాని హరీష్కి మంత్రి పదవి ఇవ్వాలన్నా వద్దా, హరీష్ ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు, హరీష్ ఏం చేస్తూ ఉన్నాడు, ఇవి వినడానికి టెలిఫోన్ ట్యాపింగ్కి పర్మిషన్ ఉండదు. రాజకీయ నాయకుల ఫోన్లు వినడానికి టెలిఫోన్ ట్యాపింగ్ ఏ డిపార్ట్మెంట్ కూడా పర్మిషన్ ఇవ్వదు. అదంతా ఇల్లీగల్గా జరిగింది. 2వసారి అధికారంలోకి వచ్చినాక చంద్రశేఖరరావు గారు చాలా రోజుల పాటు హరీష్ని పక్కకు పెట్టినరు. ఎందుకు పక్కకు పెట్టినారు? ఫోన్లు వింటున్నారు కాబట్టి, ఎవరెవరితో ఏం మాట్లాడుతున్నారో తెలుసు కాబట్టి. 2వసారి గెలిచిన తర్వాత ఏడాదిన్నర పాటు అల్లుడు హరీష్కే ఇవ్వలేదు మామ మంత్రి పదవి. అది తెలుసుకోకుండా హరీష్ ఏది పడితే అది మాట్లాడితే ఎట్లా? వ్యక్తిగా రఘునందన్ ఓడిపోవచ్చు, పార్టీగా మీ మామ ఓడిపోయింది కదా, నువ్వు ఓడిపోయినావు కదా, మీ అభివృద్ధిని ప్రజలు వద్దనుకున్నారు కదా. రఘునందన్ ఓడిపోయిందని మాట్లాడుతున్న వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా గెలిచిరేంది? మరి బీఆర్ఎస్ ఏమైనా గెలిచిందా ఏంది? ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందా? వాళ్ళు కూడా ఓటమి చెందిరు కదా. అందుకని అహంకారపూరితమైనటువంటి మాటలు వద్దు. విషయానికి వచ్చి మాట్లాడితే విషయం గురించి మాట్లాడుకుందాం, అహంకారం గురించి మాట్లాడితే ప్రజలు సమాధానం చెప్తారు. దానికి ఈసీ కంప్లైంట్ చేశారు సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, తర్వాత మీపై ఏమవుతుంది? దాంతో నేను తప్పు చేసిన వాళ్ళు భావిస్తే కేసు రిజిస్టర్ చేస్తారు, ఇన్వెస్టిగేట్ చేస్తారు, సాక్ష్యాధారాలు ఉంటే కోర్టులో ట్రయల్ని ఫేస్ చేస్తాం. అట్లాగా ఉడత ఊపులకి రఘునందన్ రావు భయపడ్డాడు. కేసులు రఘునందన్ రావుకి ఇయ్యాల కాదు, తెలంగాణ ఉద్యమంలోకి వెళ్ళి వచ్చినాయి. ఇప్పుడు నా మీద కేసులు పెడుతున్న వాళ్ళు కొత్తగా పోలీస్ స్టేషన్లు చూస్తున్నారు. మేము చూసి ఇందాక వచ్చిన వాళ్ళం, 20 ఏళ్ళకి వెళ్ళి చూసి తకాయించిపోయిన వాళ్ళం. కోర్టు ఏంది, కేసు ఏంది, చట్టం ఏంది తెలియనంత అమాయకుడు కాదు రఘునందన్ రావు. బరాబర్ నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈట్ కా జవాబ్ జరూర్ పత్తర్ से देने वाला हूँ, उसमें कोई शक नहीं है, उसमें कोई डर भी नहीं है मेरे को. అదేవిధంగా చూడొచ్చు, ఈసారి మాత్రం మెదక్ జిల్లాలో బీజేపీ జెండా ఎగరబోతుందని చెప్పి రఘునందన్ రావు స్పష్టం చేయడం జరుగుతుంది. వాస్తవాలు చేసిన అన్ని పార్టీలు కూడా ఏకచక్రపత్యంగా మూకుమ్మడికి దాడి చేసినా కానీ ఫైనల్గా బీజేపీ విజయం సాధిస్తుందని చెప్పి ధీమాలో రఘునందన్ రావు ఉన్నారు. కెమెరామెన్ కరుణాకర్తో దుర్గారెడ్డి.